ఆ తర్వాత ఈ మధ్య కాలంలో గాలిపటాలు ఎగరేయటం అనేది ఆనవాయితీగా మారింది. ఎక్కువగా మనం తెలంగాణలో చూస్తుంటాము గాలిపటాలు ఎగరవేయటం. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఎగరవేస్తారు ఆ రోజు. తర్వాత నువ్వులతో చేసిన పదార్థాలని కూడా ఎక్కువగా ఇష్టపడి తింటూ ఇలా ఎంజాయ్ చేయడం పిల్లలందరూ మనం చూస్తుంటాం. ఏంటండి అసలు ఈ గాలిపటాలు ఎగరేయటానికి సంక్రాంతికి ఉన్న సంబంధం ఏంటి? దీంట్లో 3-4 రకాల కోణాలు ఉన్నాయి. ఒకటి, మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నట్టు ఉత్తరాయణం వచ్చాక ఆ శరీరానికి కావలసిన వేడిమి, ఇన్నాళ్ళ నుంచి ఉన్న చల్లతనం ఏదైతే ఉందో అది చాలా అవసరం శరీరంకి. ఎంతసేపు మన న్యాచురల్, ఇప్పుడు అదివరకు రోజుల్లో వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ లేవు, ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకని? ఎక్స్పోజ్ అవ్వట్లేదు డైరెక్ట్ సన్షైన్కి. మనం లేస్తున్నారు, తయారవుతున్నారు, ఆటోలో బస్సులో ఎక్కి స్కూళ్ళకి వెళ్తున్నారు పిల్లలు, సాయంత్రం ఆడతారు, లేకపోతే లేదు, అప్పటికి ఆ సన్షైన్ అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి సూర్యోదయాన్ని ఎంతమంది చూస్తున్నారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. కరెక్ట్. అందుకని ఎవరి పరిధిలో వాళ్ళకి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆ రోజు నుంచి మొదలయ్యే ఉత్తరాయణంలో ఉండే వేడిమి, సూర్యరశ్మి మ్యాక్సిమం తీసుకునేటట్టుగా రకరకాలు పెట్టారు. ఇంకోటి, ఆకాశంలో గాలి కూడా మారుతుంది, పగలు పెద్దదవడం, రాత్రి. దీని వెనక నేను ఇంట్రెస్టింగ్, ఇది ఎక్కడ మొదలైంది అనేది కనుక నేను ఒకసారి ప్రయత్నించి చూసినప్పుడు, ఇంట్రెస్టింగ్లీ చైనాలో మొదలైందిట. అంటే అంతకుముందు మన దగ్గర ఉన్న రికార్డ్ అయిందో లేదో మనకు తెలియదు. చైనాలో కూడా చాలా సంవత్సరాల ముందర వాళ్ళు ఏం చేసేవాళ్ళట, యుద్ధాలు చేసి వేరే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా వెళ్ళాలి, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి ఒక సాధనంగా పతంగిని వాడేవాళ్ళట, గాలిపటాన్ని. అది ఎగిరేసి అది ఎక్కడ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ఆ గాలి అక్కడుండే దీన్ని వాళ్ళు స్టడీ చేయడం, ఖగోళ శాస్త్రం ప్రకారం అదంతా గాలిలో నిలబడి ఉంటుంది, లేకపోతే గాలికి అగెయిన్స్ట్ అయితే పడిపోతూ ఉంటుంది గాలిపటం. అది చూసుకుంటే చైనాలో అసలు ముందు మొదలైందని చెప్తారు. తర్వాత అదొక వేడుకగా జరిగిందని, మన దగ్గర గుజరాత్లో మొదలైందని తెలుసు. ఆథెంటిక్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది చాలా ఏళ్ల ముందు నుంచి కూడా. మీరన్నట్టుగా ఒకవేళ కృష్ణతత్వంతో మనకు సంక్రాంతి అనుకున్నా, గుజరాత్, ద్వారకా అదంతా మరి కృష్ణుడి ప్రదేశమేగా, అంతే కదా. అక్కడ కూడా అది కనెక్ట్ అయింది. గుజరాత్లో ముందు మొదలైందని విన్నాము. అక్కడ కుటుంబం అంతా కలిసి మామూలుగా ఇంటి మీద చేరి గాలిపటం ఎగరేయడం అనేది మొదలైంది. పిల్లలకు కూడా ఒక వేడుక. తల్లిదండ్రులు వీళ్ళు కూడా ఉండి వాళ్ళు పైకి అది ఎగురుతూ ఉంటే వాళ్ళు ఆనందించడం, లేకపోతే వేరే పతంగి వచ్చి దానికి గాలిపటం దీన్ని కొయ్యాలని చూసినప్పుడు దాన్ని ఎలా తప్పించుకోవాలని చూడడం, ఇంకా ఒకడికంటే ఒకడు ఇంకా పైకి ఎగిరేయాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అటు ఏం జరుగుతోంది, సూర్యరశ్మికి పగలంతా చేస్తారు కాబట్టి ఆ సూర్యుడికి ఎదురుకుండా నిలబడి చేయడం వల్ల ఒంటికి మేలు జరుగుతుంది. తర్వాత ఒంటికి కావాల్సిన, బుర్రకు కావాల్సిన ఇది ఎనర్జెటిక్గా, యాక్టివ్గా బ్రెయిన్ వర్క్ చేస్తుందిట ఈ సూర్యరశ్మిలో ఉండడం వల్ల. అదొక మేలు. కుటుంబం అంతా కలిసి ఒక ఆట ఆడుకున్నట్టు కదా, ఒక బాండ్, ఒక మ్యూచువల్, ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఉండేటట్టు ఒక అవకాశం. ఇది కుటుంబం వరకు. ఈ గుజరాత్లో అక్కడంతా చేసినప్పుడు ముందు కుటుంబాల దగ్గర మొదలయ్యి తర్వాత సమాజం వరకు వెళ్ళేవి. అందరూ చేరి ఒక దగ్గర, ఎక్కడ ఎక్కువ స్థలం ఉందో అక్కడ అందరూ పోటీలు పెట్టుకుని పతంగులు ఎగిరేయడం, గాలిపటాలు ఎవరిది పైకి వెళ్తుంది. అంటే ఏమవుతుంది, అక్కడ అందరూ కలిసి సామూహికంగా జరుపుకునే ఒక వేడుకలాగా ఆనందం, ఉత్సాహం, ఒకళ్ళతో వాళ్ళు కలుసుకుంటూ ఎప్పుడు ఎవరి పనులు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. పండగ సందర్భంగా అట్లీస్ట్ ఒకసారి కలిసి ఎలా ఉన్నారు ఏంటి అని కుటుంబంతో పాటుగా సమాజంలో ఉండే మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరినీ కలిసి జరుపుకునే పండగ వచ్చింది అని చెప్తారు ఈ గాలిపటంలో. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే నాకు తోచిన ఇది చెప్తున్నాను. ఇప్పుడు ప్రతిదానికి దేవుడికి మనం చేస్తున్న పండగలు అన్నిటి వెనక ఆధ్యాత్మికమైన కోణం డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు గాలిపటం దానంతట అది ఎగురుతుందా? లేదు. దానికి దారం కట్టి ఒకటి చేతిలో ఉండాలి. ఆధ్యాత్మిక కోణం చూస్తే మనందరం ఎవరి చేతిలో మనం దారం పెట్టాం? భగవంతుడు, నేచర్ కదా. ఆయన ఆడించినట్టు ఆడుతున్నాం. ఆయన ఎటు తీసుకెళ్తే అటు వెళ్తున్నాం. ఆయన పైకి తీసుకెళ్ళి నీకు ఇంత పేరు వస్తుంది, నువ్వు పైకి ఎదిగావు, నువ్వు బాగా అంటే పైకి ఎక్కి పేరు తెచ్చుకుంటున్నావు. ఇది నీ టైం కాదు, నువ్వు చేసిన పనులు బాగాలేవు, నువ్వు హీనస్థితికి దిగజారిపో అంటే దిగజారిపోతున్నావు. మన చేతిలో ఏం లేదు. గొప్ప మనం క్రెడిట్ మనం తీసుకుంటున్నాం. పరిస్థితులకు తగినట్టుగా జస్ట్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఆయన చేతిలో ఉంటూ ఆయన నడిపించినట్టు నడుస్తున్నాం. కాబట్టి మూల కంట్రోల్, రిమోట్ కంట్రోల్ ఎక్కడుంది? భగవంతుడి చేతిలో. అదొకటి తడుతుంది మనకి. చాలా చక్కగా చెప్పారు. రెండోది, అది కట్ చేసామనుకోండి, ఇప్పుడు పతంగ ఒకదానికోటి గాలిపటము కట్ చేసినప్పుడు అంటే ఛాలెంజెస్ చూడండి. ఒకసారి అలా ఆలోచించండి, పిల్లలకు కూడా అలా చెప్పండి. మన శక్తియుక్తులు ఎంతున్నా, మనం ఎంత గొప్పవాళ్ళమైనా సమాజంలో ఒక్కొక్కసారి మనకి విక్టరీ రాదు. పక్కన నుంచి థ్రెట్స్
బోల్డ్ రకాలుగా మనకి వస్తాయి ఛాలెంజెస్. ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం కృష్ణుడు అంతటి వాడు ఎన్నిసార్లు తప్పించుకున్నాడు దొరకకుండా. 100 తప్పులు తను చేసే వరకు తనకు ఛాన్స్ ఇచ్చి. మన టైం కాదనుకున్నప్పుడు తల ఒగ్గి పక్కకి వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. ఎప్పుడు మనమే విన్నర్స్ ఉండం. లాస్ని ఎలా మనం తీసుకోవాలో కూడా అలవాటు అవ్వాలి ప్రతి ఆటలో. లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్ అంటారు సత్యసాయి బాబా. లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్ అన్నప్పుడు ప్లేయర్ ఎప్పుడు తనకి ఒక డిసైడ్ చేసుకునే పవర్ ఉండదు. విక్టరీ ఎప్పుడు తనకే వస్తుందా? రాదు. బట్ హీ హ్యాస్ టు ప్లే. ఏ ఆట అయినా కూడా ఆడుతూ పోవాలి. ఆడడం నీ డ్యూటీ. గెలుపోవటములు దైవాధీనాలు. ఇది కనుక తెలిసి మనం జీవితంలో ముందుకెళ్తున్నాం అనుకోండి, పిల్లలకు కూడా ఎంత సెల్ఫ్ వర్త్, కాన్ఫిడెన్స్ ఎంత పెరుగుతాయో తెలుసా. ఇట్స్ ఓకే, ఇవాళ మనం గెలవలేదు, ఓకే వాట్ ఇఫ్ నెక్స్ట్ మళ్ళీ మనం మంచి ఇది వస్తుంది మనకి. ఇవాళ వాడు గెలిచండి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలో వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఒకటి పతంగి మనకి గాలిపటం మనని కట్ చేయడానికి వస్తుంది. వాళ్ళు వెంటనే అరుచుకుంటూ పిల్లలందరూ దాన్ని పక్కకు తీసుకెళ్ళి అటు నుంచి తప్పించుకోవడానికి, కిందకి తేవడానికి ప్రయత్నిస్తున్నారా లేదా? అంటే తెలియకుండానే మనం ఈ క్రీడ ద్వారా పిల్లలకి సెల్ఫ్ కంట్రోల్ మెకానిజము, తర్వాత వాళ్ళని వాళ్ళు రక్షించుకునే మెకానిజం అలవాటు చేస్తున్నామా? ప్రతి ఆట, వైకుంఠపాళ్ళ ఆట తీసుకున్నా అంతేగా. ప్రతి ఆటలో ఒక ఆధ్యాత్మికమైన టీచింగ్ ఉంది. మన పాత కాలం ఆటల్లో, బుర్ర పెట్టి ఆడే ఆటల్లో ఎత్తుకి పై ఎత్తులు ఎలా వేయాలి, చెస్, ఈ ఆటలన్నీ మనకి అప్రూవ్ చేసిన మంచి ఆటలు, మేధోమదనం చేసుకునే ఆటలు ఇవి. చెస్ ఆడుతున్నప్పుడు పక్కన వాళ్ళ మైండ్ గ్రహించి వాళ్ళు వేసే పావుకి మనం ఎలాంటి పావు మనం కదిపితే మనం గెలుస్తాం, వాళ్ళకంటే కొంచెం ఒక మెట్టు పైన. అలా ఈ ఆట ద్వారా కూడా జీవితంలో వచ్చే ఛాలెంజెస్ని భగవంతుడి చేతిలోనే మనం ఒదిగి ఉన్నామని, మనకంత ఫ్రీడమ్ లేదని, మన ప్రయత్నం మనం చేయాలి, కౌశలంతో చేయాలి, రిజల్ట్ మన చేతిలో లేనప్పుడు వదిలేయాలి అనే పాఠం కనుక నేర్చుకుంటే గాలిపటని చూసినప్పుడు చాలా అద్భుతమైన లెసన్ చెప్తోందేమో అని అనిపిస్తుంది నాకు. మేబీ ఎవరైనా చెప్పాలి, కాదు, చాలా అద్భుతంగా చెప్పారు. చెప్పాలి ఎవరైనా ఇది. అంటే ఆత్మ పరమాత్మ ఇలాంటి దీంట్లో తీసుకుంటే మనం కొంచెమైనా ముందుకెళ్ళి ఆలోచిస్తే మేబీ ఇది రెలవెంటా, ఇలా కూడా ఆలోచించచ్చేమో నాకు తోచింది. చెప్పాలి ఇంకెవరైనా కూడా బహుశా దీంట్లో నిజమే అలా ముందుకెళ్తూ ఉంటే రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి మనకి. ఆధ్యాత్మికంగా ఇలా కూడా చూడొచ్చు గాలిపటం అనేది. ఇక సంక్రాంతి రోజు హరిదాస సంకీర్తనలు, తర్వాత గంగిరెద్దుల విన్యాసాలు, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాము. ఒక దైనందిన జీవితం విషయానికి వస్తే సంక్రాంతి రోజు అసలు ఎట్లాంటి సాంప్రదాయాల్ని, ఎట్లాంటి నియమాలు పాటించాలంటారు? ముఖ్యంగా సూర్య ఆరాధన చాలా విశిష్టమైంది. ఈరోజు సూర్య ఆరాధన ఎలా చేసుకోవాలి, ఎట్లాంటి నైవేద్యాలు చేయాలి, టోటల్గా మొత్తం ఒకసారి సంక్రాంతి పెద్దవాళ్ళ పండగ అనుకున్నాం కదా మనం. ముఖ్యంగా ఆ రోజు పొద్దున పెద్దలకి ఇవన్నీ పెట్టుకోవడం అనేది ఉంటుంది. పిల్లలకి తెలియదు అది. ఎందుకంటే ఇంటి పెద్ద పురోహితుడిని పిలిచి ఆ మంత్రాలు ఏవో చెప్పి నువ్వులు వదిలిపెట్టేసి వాళ్ళకి గుమ్మడికాయ, బట్టలు అవన్నీ ఏదో దానం చేసేసి పంపించేస్తారు. ఆ రోజు ముఖ్యంగా మనం పొంగళ్ళు చేసుకుంటాం నైవేద్యాలకి చెప్పుకోవాలి. పొంగల్ తమిళనాడులో అయితే పండగ పేరే పొంగల్ అంటాం, మనం సంక్రాంతి అంటాము, వాళ్ళు పొంగల్ అంటారు. అలాగే ఒరిస్సా నుంచి వచ్చిందేమో ఈ సంక్రాంతి అనే పదం నాకు అని అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో కథ కూడా నేను ఒకటి విన్నాను. శంకరాసురుడు, కింకరాసురుడు అని 2 రాక్షసులు ఉన్నారని, దేవి సంక్రాంతి అనే ఒక దేవతారు మూర్తి అవతారం ఎత్తి వాళ్ళనిద్దరిని అందరినీ బాధ పెడుతుంటే సంహరించారని, ఆ రోజు సంక్రాంతి అని, అప్పటి నుంచి దాని పేరు సంక్రాంతి అని, కింక్రాట్ అని, సంక్రాంతి అని ఇట్లాంటివి అక్కడ అంటారు. అది తర్వాత ఇటు వచ్చి సంక్రాంతి అని. క్రాంతి అంటే వెలుగు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలుగులో చెప్పుకునేటప్పుడు వెలుగు ఎక్కువయ్యే రోజులు ఉత్తరాయణం కాబట్టి సంక్రాంతి అని పేరు వచ్చిందని, ఇట్లా దాని వెనక బ్యాక్గ్రౌండ్. సరే, పొద్దున ఈ వేడుకలు అయిపోయాక పొంగల్ చేస్తారు. బియ్యము, తర్వాత బెల్లం, పాలు వీటితో కలిపి పొంగలి తయారు చేసి, చక్కెర పొంగలి తీపి పదార్థం నివేదన చేస్తారు. సున్నుండలు, నువ్వులుండలు, తర్వాత పులిహార చేసినా అందులో నువ్వు పొడి వేయడం, ఇలాంటివన్నీ అలవాటు నైవేద్యాలకి. తర్వాత అరిసెలు ముఖ్యంగా చేస్తారు. అంటే ఏది చేసినా దాంట్లో ఏంటంటే నువ్వులు అద్దడం, నువ్వులు వెయ్యడం. ఈ అరిసెలు కూడా పెద్దవాళ్ళకి పెట్టుకుని ఇంపార్టెంట్ వీటప్పుడు ఎప్పుడు అరిసెలు వండుతారు, మీకు గుర్తు. పిండి వంటల్లో ముఖ్యంగా చేసేది అరిసెలు. ఆ అరిసెలు కూడా అందరూ కలిసి కూర్చొని డబ్బాలు అరిసెలు చేసి మొత్తం ఊరందరూ పంచుకోవడం, ఇంట్లో అంటే ఒకరింట్లోది ఒకరింట్లోకి పంచుకోవడం. కరెక్ట్. అంటే ఒకళ్ళకొళ్ళు షేర్ చేసుకోవడం అనే భావన, కలెక్టివ్గా ఒక పని చేయడం అనే భావన ఇంతమందికి చేయాలి కదా. మరి అందరూ తల చేయి వేసుకుని ఆ అరిసెలు వండుకోవడం, ఒకళ్ళకొళ్ళు ఇచ్చుకోవడం, ఇవన్నీ కూడా అరిసెలు ముఖ్యంగా చేస్తారు పెద్ద పండక్కి.
సున్నుండలు, తర్వాత నువ్వులు ఉండలు, నువ్వులు సంబంధమైనవన్నీ, ఇంకా లడ్డూలు, మిగతా అన్నీ వాళ్ళకి ఏది ఇష్టమైతే అది. సాయంత్రం బొమ్మల కొలువు. బొమ్మల కొలువు ఈ 3 రోజులు పెడతారు. ముఖ్యంగా సంక్రాంతి రోజు అందరినీ పిలిచి పేరంటం చేస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా బొమ్మలు చూసి తాంబూలం తీసుకుని వెళ్ళడము. ఇంతవరకు సంక్రాంతి వేడుక పూర్తవుతుంది 2వ రోజు.